బనగనపల్లి పట్టణంలోని సబ్ పోస్టాఫీసులో దొంగలు పడి డబ్బులు కనిపించకపోవడంతో నిరాశపడి వెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అర్బన్ సీఐ కృష్ణయ్య యాదవ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని సబ్ పోస్టాఫీసుకు శనివారం సెలవు కావడంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన 8.16 లక్షల నగదు ఆఫీసులోనే ఉంచడం జరిగిందన్నారు. అయితే సోమవారం స్వీపర్ యథావిధిగా కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు రాగా ఆఫీస్ వెనుక ఉన్నటువంటి డోర్ తాళాలు పగలగొట్టి ఉండడానికి గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పోస్ట్ మాస్టర్స్ సమాచారాన్ని అందించడంతో ఆయన కార్యాలయానికి వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. దొంగలు పడ్డట్లు గుర్తించిన పోలీసులు కర్నూలు నుండి డాగ్ స్క్వాడ్ నంద్యాల నుండి క్లోజ్ టీమ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది పోస్టాఫీసులోకి వెళ్లేసరికి పాత ట్రంకుపెట్టలో ఉన్నటువంటి 8.16 లక్షల నగదు అలానే ఉందని తెలిపారు. పోస్టాఫీసులో దొంగలు పడిన విషయం వాస్తవమని, నగదు కోసం దొంగ అన్ని చోట్ల శోధించినట్లు సీఐ తెలియజేశారు. బనగానపల్లి ప్రజలకందరికీ విజ్ఞప్తి. ఈ దినం బనగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్లో దొంగతనం జరిగిందని మనకు సమాచారం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్యూటీలో భాగంగా స్వీపర్ వచ్చినారు. ఇక్కడ వచ్చి ఓపెన్ చేసి చూస్తే తాళాలు పగలగొట్టినట్టు కనపడింది. ఆ విషయం మనకు పోస్ట్ మాస్టర్ ద్వారా తెలిస్తే వెంటనే మనం స్క్రీన్ని ప్రొటెక్ట్ చేసి స్క్రీన్లోకి వేరే స్థలంలోకి ఎవరిని పోకుండా ఆపిపెట్టినాము. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్లూస్ గురించి ఎవరు చేసి ఉంటారనే దాని గురించి నంద్యాల నుంచి క్లూస్ టీమ్ని, కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించినాము. పిలిపించేసి ఇప్పుడు డాగ్ని ఇప్పుడే మనం స్మెల్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. నేరస్తుల మూమెంట్ యొక్క కదలికలు